టర్కీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందంటారు సార్? ఎందుకంటే అది ఆపదలో ఉన్నప్పుడు ముందుగా మనం మనమే భూకంపాలు, అవును. మనమే ముందున్నాము. ప్రతీది మనం సర్వ్ చేసాం వాళ్ళకి. ఎందుకు మనకి ఇలా కృతజ్ఞత భావం లేకుండా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందంటారు? కార్ల్ మార్క్స్ మతం మత్తుమందు వంటిది అని చెప్పాడు. ఈ మతం అనేటువంటిది ఏదైతే ఉందో అది మత్తుమందులాగా ఓపియం. రిలీజియన్ ఈజ్ ఓపియం. సో ఇక్కడ మానవత్వం కన్నా మతం డామినేట్ చేసిందండి. భారతదేశం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయింది. భారతదేశం యొక్క స్నేహ హస్తాన్ని మర్చిపోయింది. అమెరికా ఎప్పుడైతే ఈ డ్యూయల్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం ప్రారంభించిందో ఆటోమేటిక్గా టర్కీకి అర్థమైంది మనం పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినా సరే ఏం నష్టం లేదు అని చెప్పి ఆ రిలీజియన్ బేసిస్ తీసుకుని ఇస్లామిక్ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ, తుర్క్మెనిస్తాన్ ఈజ్ అన్ ఇస్లామిక్ కంట్రీ, ఆటోమేటిక్గా ఆ రిలీజియన్ బాండేజ్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా వీళ్ళిద్దరిని దగ్గర తీసుకొచ్చిందండి. కానీ ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అండ్ సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో మనం ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ వాళ్ళకి నచ్చలేదు. ఈ ఇస్లామిక్ కంట్రీస్కి అందరూ కూడా ఎవరైతే ఇస్లాంని పాటించారో వాళ్ళందరూ కాఫిర్లు. సో ఇండియన్స్ అందరూ కాఫిర్లు. సో ఈ ఇస్లాంలో కల్మా పాటిస్తున్నటువంటి టుర్క్మెనిస్తాన్కి, పాకిస్తాన్కి భారతీయులు కాఫిర్లు కాబట్టి ఈ కాఫిర్ల మీద దాడి చేయడానికి తుర్క్మెనిస్తాన్ వచ్చింది. మానవత్వాన్ని మర్చిపోయిందండి. అంటే ఇస్లామిక్ కంట్రీస్ చాలా ఉన్నాయి కదా సార్? చాలా ఉన్నాయి. కానీ ఈ రిలీజియన్ విషయంలో కొన్ని దేశాలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. రిలీజియన్ విషయంలో వీళ్ళు లాజిక్ ని మర్చిపోతారు, మానవత్వాన్ని మర్చిపోతారు, లేకపోతే ప్రపంచం అంతా ఒకటే అనేటువంటి విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళకి కనిపించేది కేవలం ఒకటే రిలీజియన్, ప్రపంచం, దేవుడు ఒక్కడే, అల్లా మాత్రమే దేవుడు, ఇస్లాం మాత్రమే మతము. అన్ని దేవుళ్ళే అని పాటించినటువంటి వాళ్ళకి ఏ సమస్య ఉండదు. కానీ ఇలాంటి స్ట్రాంగ్ బిలీఫ్తో ఉన్నటువంటి కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ ప్రపంచాన్ని మొత్తం ఇస్లాంతో నింపేద్దాం, ఈ ప్రపంచం నిండా ముస్లింల యొక్క జనాభా పెంచేద్దాం. అందుగురించి మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఈ యొక్క ముస్లిమ్స్లో జనాభా నియంత్రణ అనేటువంటిది ఉండదు. జో బచ్చా పైదా హువా హై వో అల్లా కా ప్రసాద్ హై అంటారు. దేవుడిచ్చిన ప్రసాదం కాబట్టి పిల్లలు ఎంతమంది పుట్టినా సరే మంచిదే అంటారు. ప్రపంచంలో చాలా వేగంగా పెరుగుతున్నటువంటి మతం ఏది అంటే ఇస్లాం. సో కేవలం ఈ ఇస్లాం కనెక్టివిటీ ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు కనెక్ట్ అయ్యి కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఇక్కడ సహాయం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు మొన్న మనం చూసాము మురళీ నాయక్, అవునండి, అంటే సో సాడ్ అయినది. ఇంకా చాలా మంది ఇలా చనిపోయారు, అటు నేవీ డిపార్ట్మెంట్ లో కానీ ఇటు ఆర్మీ డిపార్ట్మెంట్ లో కానీ చాలా మంది చనిపోయారు. అసలు ఏం జరిగి ఉంటుందంటారు సార్? అసలు బార్డర్ లో అక్కడ బార్డర్ లో షెల్లింగ్స్ అయ్యి జరుగుతూ ఉంటాయండి. చాలా ఫ్రీక్వెంట్ గా షెల్లింగ్స్ అయ్యి అవుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనం కూడా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాటి ఆపరేట్ చేయడానికి బంకర్స్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. సాధారణంగా మనకి ఏమవుతుంది అంటే ఆ యొక్క షెల్లింగ్ మన మీద పడేటప్పుడు ఒక సైరన్ వస్తుందండి, ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం వెంటనే చెవులు మూసుకుని గ్రౌండెడ్ అయిపోయి బంకర్లోకి వెళ్ళిపోవాలి. ఈ షెల్ పడేటువంటి టైంలో కానీ లేకపోతే ఆ బంకర్లో వెళ్ళేటువంటి టైంలో కానీ ఏదన్నా గనక తేడా జరిగింది అంటే గనక ఆ షెల్లింగ్ లో ఉన్నటువంటి ఆ స్ప్లింటర్స్ అన్ని వచ్చి తగిలేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎనిమీస్ కూడా ఏం చేస్తారు అంటే అక్కడ జస్ట్ 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, ½ కిలోమీటర్ ఈ డిస్టెన్స్ లో లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫైరింగ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. స్నైపర్స్ అని ఉంటాయండి. మనం ఏమాత్రం బంకర్లోంచి బయటకు వచ్చినా లేకపోతే మన యొక్క షాడో కానీ మన యొక్క ఆ యొక్క లైన్ మన హెడ్ కానీ ఏదన్నా అలా జస్ట్ పైకి కనిపించింది అంటే వాళ్ళు పాట్ షాట్ తీసుకుంటారు. వాళ్ళు కాసు కూర్చుంటారు ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి. ఎన్ని గంటలైనా సరే వాళ్ళు అలా వాళ్ళ పని స్నైపర్స్ డ్యూటీస్ అదండి. వాళ్ళు అలాగే ఉంటారు రైట్గా, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రెడీగా. నెక్స్ట్ మోటార్ షెల్లింగ్స్ అండి. అంటే దాదాపు ఒక 500 మీటర్లు, 200 మీటర్లు ఈ డిస్టెన్స్ లో మోటార్ షెల్లింగ్స్ చేస్తూ ఉంటారు. 5 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా మనకి మోటార్ షెల్లింగ్ అనేటువంటిది నడుస్తుంటది. మనము చేస్తూ ఉంటాం, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇటువంటి అప్పుడు ఖచ్చితంగా అక్కడ బార్డర్లో చనిపోవడం అనేటువంటి, మన సైనికులు చనిపోతారు, వాళ్ళ సైనికులు చనిపోతారు. సార్ ఇప్పుడు ఎమోషన్స్ ని మెయిన్గా మీరు ఉన్నారు కాబట్టి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేరా ఆ టైంలో అనేసి అంటారు. ఎందుకంటే అగ్రెసివ్గా వెళ్ళిపోతారు వాళ్ళు, దాడులు చేస్తున్నా సరే, అంటే అపోజిషన్ టీం మన పైన దాడి చేస్తున్న అగ్రెషన్ గా వెళ్ళిపోయి వాళ్ళ పైన కాల్పులు జరిపేసి వీళ్ళు చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి. అంటే ఎమోషన్స్ కంట్రోల్ అవ్వాయి అంటారా? ఎమోషన్స్ కంట్రోల్ అవడం కదండి, అంటే ట్రైనింగ్ ఎమోషన్స్ ని రాకుండా చేయడమే అది అండి. ఎమోషన్స్ అంటే ఐ మీన్ టు సే వాట్ యు మీన్ టు సే దట్ ఫ్యామిలీ ఎమోషన్స్ యు మీన్ టు సే.
ఫ్యామిలీ ఎమోషన్ కాదు. ఆ, వాడు అటాక్ చేస్తున్నాడు, నేను వాడిని చంపేయాలి అని చెప్పేసి ఒక్కరైనా సరే వెళ్తున్నారు అని చెప్పేసి. అంటే నేను రీసెంట్ గా షేర్ ఖాన్ గురించి విన్నాను. ఉమ్, ఆయన దాదాపు 12 బుల్లెట్స్ బాడీలోకి వెళ్ళాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయన ఒక్కరే ఆ కొండపైకి ఎక్కేసి వాళ్ళ బంకర్ లోకి వెళ్ళి వాళ్ళ టీం అందరినీ చంపేశారు, పాక్ టీం ని అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇట్లాంటి జరుగుతూ ఉంటాయా? 100% అండి. ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో, అది రిక్వైర్డ్ ఎమోషన్ అండి. అది కంట్రోల్ చేసుకోకూడదు ఆ ఎమోషన్. ఓకే. ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే మనం ఈ రోజు ఇక్కడ మనం సేఫ్గా ఉండం. అదేంటి అంటే అది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మోటివేషన్ అండి. అక్కడ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, యువర్ ఎంటైర్ లైఫ్ ఈస్ ట్రైన్డ్ ఫర్ టు కిల్ ద ఎనిమీ. మనం చావడానికి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం లేదండి, మనం శత్రువుని చంపడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మరి అలాంటి అవకాశం మీరు కొంతమంది చూస్తారు, కొంతమందిని చూస్తే వాళ్ళు జాయిన్ అవుతారు, రిటైర్ అయిపోతారు, ఎనిమి మొహం జీవితంలో కనిపించదు, ఒక ఎన్కౌంటర్ ఉండదు, ఏముండదు. అంటే పాపం అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఎదురవ్వదు. ప్రతి ఒక్కరి లైఫ్లోనూ కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వడం. ఇప్పుడు మీ యొక్క బ్రావరీ అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుంది? వాట్ యు మెంట్. ఒక్కోసారి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే కొంతమందికి, అసలు వాట్ పర్పస్ ఐ కేమ్ టు ఆర్మీ, నేను ఎందుకు వచ్చాను అసలు, ఏంటి ఒక ఎనిమిని చంపలేదు, ఏమీ చేయలేదు, ఇవన్నీ కూడా లోపల బిల్డప్ అయిపోయి ఉంటాయి. ఒక్కసారిగా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్రావరీ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ హీ హెస్ బీన్ ట్రైన్డ్ అండ్ పెయిడ్ ఫర్. జీవితం మొత్తం కూడా తను ట్రైనింగ్ అయ్యింది, తన జీతాన్ని పొందింది, ఈ లైఫ్ ఉన్నది దేనికోసం అంటే ఎనిమిని. ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది ట్రైనింగ్ లో. ఇఫ్ ఎనిమీ ఇస్ దేర్, ఖచ్చితంగా మాకు అక్కడ ఒకటే అంటారు, ఒకటే చెప్తారు, నామ్ నమక్ ఔర్ నిషాన్. జో రెజిమెంట్ కా నామ్ హోతా హై. మా అందరికి రెజిమెంట్స్ ఉంటాయి, రెజిమెంట్ కి ఒక వార్ క్రై ఉంటుంది. ఆ వార్ క్రైతో మోటివేట్ అవుతాం. ఆ వార్ క్రై తీసుకుని ఆ రెజిమెంటేషన్ లో అక్కడికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ శత్రువు మాత్రమే కనిపిస్తాడు తప్ప ఇంక రెండోది కనిపించడం. ఆ టైంలో ఒక రకమైనటువంటి చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి పూనకం వస్తుంది మనకి. పూనకం అంటే దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్. చంపాలి వాడిని, ఎలాగన్నా చంపాలి. ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ రాకపోతే, ఒక డిఫరెంట్ ఎమోషనల్ గా ఆ యొక్క ఫీలింగ్ అనేటువంటి రాకపోతే మనం చంపలేం. బట్ అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఎనిమి ఎప్పుడైతే మనం ఆ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశామో ఆ అగ్రెసివ్నెస్ అనేటువంటి ఆటోమేటిక్ గా వస్తుంది. దిస్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ ట్రైన్డ్ ఫర్ అండ్ వీ హావ్ బీన్ పెయిడ్ ఫర్. అంటే దాదాపు మీరు 10 ఇయర్స్ మేజర్ గా వర్క్ చేశారు కాబట్టి మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు సార్? అంటే ఎలాంటి యుద్ధాలు ఎదుర్కొన్నారు? దట్ వాజ్ ఆపరేషన్ శివశక్తి అని చెప్పి మేము పూంచ్ రజోరీ సెక్టర్ లో బాటీదార్ ఫారెస్ట్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ తో, దట్ వాజ్ మై, నేను డ్యూటీలో జాయిన్ అయినటువంటి 4th డే ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. 3 days ఆపరేషన్ చేసిన తర్వాత వీ కుడ్ ఏబుల్ టు నాప్ దమ్. కలుగులో దాక్కున్నటువంటి ఎలకలను పట్టుకున్నట్టు వెతికి 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 వాళ్ళని ట్రేస్ చేసి 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 ఆల్మోస్ట్ ఆల్ ఆపరేషన్ విత్డ్రా చేసి అని చెప్పిన తర్వాత కూడా ఓకే లెట్ అస్ గివ్ వన్ మోర్ ట్రై అని చెప్పి దాన్ని చేసిన తర్వాత మాకు దొరికినటువంటి వాళ్ళు ఎవరు అంటే హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందిన 5 మిలిటెంట్లు దొరికారు. దట్ వాజ్ మై ఫస్ట్ ఆపరేషన్. అండ్ దట్ డే వీ కుడ్ ఏబుల్ టు సీ ఆ యొక్క లైఫ్ కి డెత్ కి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క టైం ఏంటి అంటే హాఫ్ ఎ సెకండ్. ఒక హాఫ్ సెకండ్ ముందు, హాఫ్ సెకండ్ యూ కెన్ నాట్ ఈవెన్ క్యాలిక్యులేట్, యూ కెనాట్ ఫీల్ దట్. ఆ టైంని, ఆ టైంలో మిలిటెంట్ కనిపించడం, మీ వెపన్ ని సేఫ్టీ మోడ్ లోంచి తీసి ఫైర్ మోడ్ లో పెట్టడం, కాక్ చేయడం, సేఫ్టీ మోడ్ లోంచి తీసి అందులో పెట్టడం, తర్వాత కొట్టడం, ఆటోమేటిక్ గా అయిపోతుందండి. అంటే దిస్ ఈజ్ వాట్ ద ట్రైనింగ్ అండి. ఆ టైంలో మనకి వెనకాల సెంటిమెంట్స్ కానీ లేకపోతే ఇటువంటి ఏం గుర్తుకు రావు. ఆ టైంలో ఆటోమేటిక్ గా జరిగిపోతుందండి అంతా కూడా. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ది ట్రైనింగ్. ట్రైనింగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే అదే అనమాట. మిలిటెంట్స్ ఆర్ నాట్ ట్రైన్డ్, బట్ ఆర్మీ ఈస్ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్. వాళ్ళ రియాక్షన్ కి మన రియాక్షన్ కి హాఫ్ సెకండ్ తేడా ఉన్నా సరే వాడిని చంపేయచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ సాధారణంగా ఆపరేషన్ రక్షస్లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ సిచ్యువేషన్స్ సాధారణంగా ఎదురవుతాయి.